వార్త సీఎం హెలికాప్టర్ కి ప్రమాదం పరిస్థితి తీవ్ర దారుణం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో కనుక వచ్చినట్లయితే ఎండ వేడి కాల్ చేస్తుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం పడుతుంది. సోమవారం మనకు ఒడిశా రాజధానిలో సైతం తీవ్రమైన గాలివాన బీభత్సం సృష్టించింది. ప్రతికూల వాతావరణం బలమైన గాలుల కారణంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణించే హెలికాప్టర్ కు భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం కరియాను నుంచి తిరిగి వచ్చినటువంటి సీఎం నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ చేసేందుకు సాధ్యం కాలేదు. దీంతో భువనేశ్వర్ విమానాశ్రయంపై సుమారు 30 నిమిషాల పాటు తిరుగుతూ అక్కడి నుంచి జార్సుగూడ అత్యవసర ల్యాండింగ్ అయింది. సీఎం నవీన్ పట్నాయక్ తో పాటు సీనియర్ బీజేడీ నేత వికే పాండియన్ కూడా హెలికాప్టర్లో ఉన్నారు. ఈ ఘటనతో పార్టీ నేతలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.